నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉపాధి హామీ కూలీల వద్దకు సభను న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు, సూర్య, శివాజీలు మాట్లాడుతూ అన్నదాత రైతన్న ఆదాయం రెట్టింపు చేస్తానని నమ్మించి రైతు వ్యతిరేకి 3 చట్టాలను తెచ్చి 750 మంది రైతులను బలి తీసుకున్నందుకు బీజేపీకి ఓటు వేయాలా అని వారు ప్రశ్నించారు. పేదల జన్ధన్ ఖాతాలోని 15 లక్షలు జమ చేస్తానని చెప్పి నయా పైసా వేయకుండా మోసం చేసినందుక, ప్రతి సంవత్సరం 2 కోట్ల కొలువులు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసినందుక, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోర్టులు తెచ్చి కార్మికులకు మరణ శాసనం విధించినందుక, ప్రజలు ఎన్నికల్లో గెలిపించిన 411 మంది ఎమ్మెల్యేలను అంగడిలో సరుకులాగా కొనుగోలు చేసినందుక, ఉపాధి హామీల పథకాన్ని ఎత్తివేసే కుట్రను చేస్తున్నందుక, నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదలపై భారం మోపినందుక, రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లను ఎత్తివేసే ఆలోచన చేస్తున్నందుక, ప్రజా సంపదను అంబానీ అదానీలకు దోచి పెడుతున్నందుక, బీజేపీ మోడీని భిన్నించి ప్రశ్నించే గొంతుకులను నిర్బంధిస్తున్నందుక బీజేపీకి ఓటేయాలా అని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల నాయకులు నిమ్మల భూమేష్, గులాం హుసేన్, మలికి సంజీవ్, గంగాధర్, వి పద్మ, వెంకటి కృష్ణ, నిమ్మరాజు, చిన్న గంగారం, రామ్జీ, నర్సగౌడ్, శివరాజు, రాములు, ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇలా ఓట్లు వచ్చినాయి. ఇక రేపటికి లాస్ట్ ప్రచారం సోమవారం నాడు పోయి మనం ఓట్లు వేస్తాం. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచినా మన గరీబుల బతుకులు అయితే మారలే. ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆదాని, అంబానీ అనే వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టిరు. అంబానీ అనేటోడు ఒక గంటకు 200 కోట్లు సంపాదిస్తుడు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆడు గుజరాతోడే. ఆదాని ఒక గంటకు 100 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే రోజుకు 800 కోట్లు ఆదాని సంపాదిస్తే ఒక్క రోజుకు 1600 కోట్ల రూపాయలు అంబానీ సంపాదిస్తున్నాడు. వీళ్ళిద్దరు గుజరాత్ వాళ్ళే. మనాసుంటోళ్ళం గంటకు 100 కోట్లు సంపాదించాలంటే 10,000 సంవత్సరాల కాలం పడుతుందట. అంటే మనం 10,000 సంవత్సరాలు బతికి ఉంటే ఆ తర్వాత గంటకు 100 కోట్లు మనం సంపాదించవచ్చు అన్నమాట. ఇవాళ బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత అటు అంతకుముందు పరిపాలించిన 10-12 మంది ప్రధానమంత్రులు 55 లక్షల కోట్ల రూపాయలు మన భారతదేశానికి బాకీ చేస్తే ఈ 10 ఏళ్ల కాలంలోనే నరేంద్ర మోడీ 113 లక్షల కోట్లు బాకీ చేసి పెట్టిండు. అంత బాకీ చేసి పెట్టిండు. ఇవాళ బాలయ్య అన్నట్లు సిలిండర్ ధర ఆ రోజు 420 రూపాయలు ఉంటే 1000 రూపాయలు దాటింది. 60-70 రూపాయలు ఉన్న పెట్రోలు, డీజిల్ ధర 110 రూపాయలు దాటినాయి. ఆ రోజుల్లో 26,000 రూపాయలు తులం బంగారం వీళ్ళు ఎంత అయిందమ్మా? 74,000. నిన్న 73-74,000. అంటే ప్రతి రేటు 3 అంతలు 2 అంతలు పెరిగింది. అంతేకాకుండా ఇవాళ దేశంలో చాలా మంది పేద ప్రజలకి మన నరేంద్ర మోడీ చేసిండంటే ఏం లేదు. ఇండ్లు కట్టిస్తున్నాడు, కట్టియలేదు. రుణాలు మాఫీ చేస్తున్నాడు, చేయలేదు. 15 లక్షలు వేస్తున్నాడు, వేయలేదు. ఇవాళ ఏం చేసిండంటే అయోధ్యలో ఒక రామ మందిరం కట్టిండు, ఇట్స పెట్టిండు. ఇక మందిరం పేరు మీద మనం అంతా సుభిక్షంగా ఉంటాం, మంచిగా ఉంటాం, జై శ్రీరామనూరి ఓట్లు వేయరు అని చెప్పేసి ఒకటే చెప్తున్నాం. కాబట్టి వాళ్ళ చాలామంది యువకులు, చదువుకున్న వాళ్ళు చాలామంది జీతాలు లేక హైదరాబాద్ పోయి 10-12 వేల జీతాలు చేస్తున్న మన పిల్లలు కూడా ఉన్నారు. మస్కట్ దుబాయ్ పోయి అందరిని ఇడ్సపెట్టుకొని తల్లిదండ్రుల్ని, భార్య పిల్లల్ని ఇడ్సపెట్టి మస్కట్ దుబాయ్ ఉన్న పిల్లలు కూడా ఇవాళ జీతాలు అక్కడ దేశం వాళ్ళు మంచిగా ఇస్తామంటే వీళ్ళే సంతకాలు చేసిరట. నిన్న కూడా పేపర్కి వచ్చింది. సగం జీతం ఇవ్వాలి. అక్కడ 50,000 ఇచ్చేది ఉంటే నువ్వు 30,000 ఇవ్వు, 30,000 ఇచ్చేది ఉంటే 18-20,000 ఇవ్వు అని ఒప్పందం చేసుకున్నారు. సమయపిస్తాని కొన్ని పెద్ద పెద్ద వాగ్దానాలు చేసిండు. కానీ తీరా వచ్చేసరికి 15 లక్షలు కాదు, 15 పైసలు కూడా మన ఖాతాలో పల్లె. ఇది అందరికీ తెలిసిన విషయం. అట్లాగే నోట్లు రద్దు చేసిండు. నోట్లు రద్దు చేయడంతో మనకేమన్నా ఉపయోగం జరిగిందంటే నష్టాలు జరిగినాయి. ఎందుకంటే ఆ రోజు పైసలు లేక చాలా పబ్లిక్ బ్యాంకుల చుట్టూ తిరిగి ఎండలో చాలామంది చనిపోయిన సందర్భాలు చాలా చూసినాం మనం. కానీ ధనవంతులకు మాత్రం సూట్ కేసులలో, ఇండ్లలో డబ్బులు చేరినాయి. అందరం మనం పేపర్లో చూసినాం, టీవీలో చూసినాం. ఇన్ని జరిగినా మన పేదలకు మాత్రం బతుకులు అనేది జరగలేదు, మారలేవు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పెట్టుబడిదారుల ఆదాయము 1,000 రూపాయలు ఉన్నటువంటి ఆదాయము 10,000 పెరిగింది. అంటే ఉదాహరణ చెప్తున్నాను అనమాట, కోట్లలో పెరిగింది. కానీ 1,000 రూపాయలు ఉన్న ఆదాయం
10,000 కోట్లకు పెరిగింది. కానీ ఇవాళ మన పేదోళ్ళ ఆదాయము కిందికి తగ్గింది తప్ప కానీ పెరగలే. ఇలా గవర్నమెంట్ ఒక విధంగా చెప్తా ఉంది లెక్కలు. మా ప్రభుత్వం వచ్చినాక 6 లక్షల కంపెనీలు మూతపడ్డాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల ఆమె చెప్పింది. ఆ గవర్నమెంట్ చెప్పిన లెక్క నేను చెప్పింది కాదు. 6 లక్షల కంపెనీలు మూతపడితే ఇవాళ ఒక కంపెనీ ఎంబట ఒక 100 మందిని వేసుకున్నా దాదాపు కొన్ని లక్షల మంది వీధిన పడ్డారు, రోడ్డు మీద పడ్డారు, ఉపాధి కోల్పోయినాం. కానీ ఆ రోజు ఏం చెప్పిండు, అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పినటువంటి మాట దానికి విరుద్ధంగా కోట్ల మంది ప్రజలు రోడ్డు మీద పడ్డారు, ఉపాధి లేకుండా అయిపోయింది, పని లేకుండా పోయింది. ఇవాళ మన దగ్గరికి చూసుకుంటే ఇలా 210 రూపాయలు మనకు కూలి ప్రకటించిండు. ఈ 200 రూపాయల కూలిని మనం ఏమైనా బతకగలుగుతామా ఈ రోజుల్లో? కనీసం మంచినీళ్ళు తీసుకెళ్తామంటే 150 రూపాయలు కావాలి. ఏ ధరలు చూసినా 100లలోనే ఉన్నాయి. ఒకరోజు అప్పుడు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు 450 రూపాయలు 500 ఉన్న సిలిండరు ఇలా 1000 రూపాయలు దాటింది. ధరలు కూడా అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైండు. అవునా కాదా? కానీ ఇట్లాంటి విధానాలు అవలంబిస్తుంది కాబట్టి మనము ఆలోచించి ఎవరికి ఓటేయాలనేది మీరు అనుకోని మనసులో ఎవరు న్యాయం చేయగలుగుతారో వాళ్ళకి మీరు ఓటేయండి అనేది మా అభిప్రాయం. అందుకోసం ఇంకా అన్న వాళ్ళు మాట్లాడతారు కాబట్టి నేను